చీరల షాపింగ్కి వెళ్తే రాత్రికి కూడా సరిపడా ఫుడ్ ప్యాక్ చేసుకుని కానీ వెళ్ళనండి. ఈ 6.5 మీటర్ల గుడ్డ కోసం 7 సముద్రాలు దాటమన్నా దాటేస్తానండి. మా వంశ చరిత్ర చూసుకున్నా కూడా చీరలు కొనడం కోసం మా అమ్మమ్మ మా తాత అస్తంతా తాకట్టు పెట్టి, మా అమ్మేమో మా నాన్నలు తాకట్టు పెట్టి, నేను కూడా అదే మాదిరి అవసరం అయితే మా ఆయన్ని కూడా తాకట్టు పెట్టేద్దాం అని చూస్తున్నాను. ఆ అమ్మాయికి కూడా నాకు మీద ఇష్టం అనుకోట. బట్టల పిచ్చ ఏటో ఆడవాళ్ళకి అనేదేటికి బట్టల పిచ్చ అలాగ వచ్చేస్తుంది. అలాగే బంగారం కొంటా అన్నారమ్మా. బంగారం వద్దన్నాను. ఏటో చిన్న పిచ్చ తినని వయసు అప్పుడు బంగారం కొనిపించుకోకుండా పట్టు చీర కొనిపించుకున్నాను. 500 ఆ పట్టు చీర అప్పుడు. 500 కొన్ని 4-5 ఏటికి పోయింది. ఏ సిల్వర్ రోడ్ వస్తే కొంటే ఒక డబ్బా ఇచ్చాడు, అది 200 అప్పుడు. ఆ కాలం బట్టి ఆ కాలం బట్టి ఆ డబ్బా వచ్చింది. డబ్బా వచ్చేసరికి ఇప్పటికీ ఇంకా చీరల పిచ్చ పోలేదు. చీరలు అనేటప్పుడు బట్టల మూట వచ్చేటప్పటికి పరుగులెట్టి ఏదో ఒక చీర తీసుకుంటానే ఉన్నాం ఇప్పటికీ.